హరే కృష్ణ. వైష్ణవ తిథులలో మరొకటి. ఒక మహాభాగవతుడు గౌరంగ మహాప్రభు హృదయంలో శాశ్వతంగా నివసించిన భక్తుడు, మరో మహాభాగవతుడు శతాబ్దాల తర్వాత మరుగున పడిన మహాప్రభు జన్మస్థలాన్ని ప్రపంచానికి తిరిగి పరిచయం చేసిన ఆచార్యుడు. సుమారు 500 సంవత్సరాల క్రితం నవద్వీప ధామంలో ఒక దివ్య బాలుడు జన్మించాడు. ఆయనే శ్రీల గదాధర పండితులు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆయన సాధారణ వ్యక్తి కాదు. పంచతత్వంలో శ్రీల గదాధర పండితులు శ్రీకృష్ణుని లాదిని శక్తి శ్రీమతి రాధారాణి యొక్క అవతారం. గౌరలీలలో ఆయన మహాప్రభుకు అంతరంగ సేవ చేస్తే శక్తి స్వరూపం. చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో శాంత స్వభావి. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోయినప్పుడు గదాధరుడు మాత్రం కృష్ణ కథలు వినడంలో ఆనందాన్ని పొందేవాడు. అదే నవద్వీపంలో నిమాయ పండితుడు కూడా పెరుగుతున్నాడు. ఈ ఇద్దరి స్నేహం రోజురోజుకి మరింత గాఢమైంది. అయితే కాలక్రమేణా నిమాయ పండితుడు శ్రీకృష్ణ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ప్రపంచానికి శ్రీచైతన్య మహాప్రభుగా ప్రత్యక్షమయ్యారు. ఒకరోజు మహాప్రభు విరహవేదనతో విలపిస్తూ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? నాకు నా కృష్ణుడు కావాలి అని ఏడుస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి గదాధర పండితుల హృదయం కరిగిపోయింది. ఆయన ఎంతో మృదువుగా ప్రభు, కృష్ణుడు మీ హృదయంలోనే ఉన్నాడు అన్నారు. ఆ మాట విన్న వెంటనే మహాప్రభు, అయితే ఇప్పుడే ఆయనను చూస్తాను అంటూ తన గుండెను చీల్చుకోవడానికి ప్రయత్నించారు. గదాధర పండితులు వెంటనే ఆయన చేతులను పట్టుకొని ఆపారు. ఆ క్షణం గదాధరుని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, మహాప్రభుపై ఆయనకు ఎంత అపారమైన అనురాగం ఉందో ప్రపంచం చూసింది. తర్వాత మహాప్రభు సన్యాసం స్వీకరించిన జగన్నాథపురికి వెళ్లారు. గదాధర పండితులు కూడా ప్రభువుని విడిచి ఉండలేక పూరికి చేరుకున్నారు. అక్కడే ఆయన సన్యాసం స్వీకరించారు. పూరి క్షేత్రంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించిన మొదటి వారిలో ఆయన ఒకరు. అక్కడ ఆయనకు తోట గోపీనాథుని సేవ లభించింది. ప్రతిరోజు భాగవతాన్ని చదువుతూ మహాప్రభువుకు వినిపించేవారు. తోట గోపీనాథుని గుడి గోడలపై మహాప్రభు, గదాధరుడు రాసుకున్న ఉత్తరాలు నేటికీ ఉన్నాయి. అవి వారి దివ్య ప్రేమకు సాక్ష్యాలు. ఆ సమయంలో ఇద్దరి కళ్ళల్లోనూ ప్రేమాశ్రువులు ధారలు కారేవి. ఒకరోజు మహాప్రభు బృందావనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గదాధరుడు కూడా వెంటనే వెళ్లాలని కోరుకున్నాడు. కానీ మహాప్రభు అన్నారు, గదాధర, గోపీనాథుని సేవ విడిచిపెట్టవద్దు. నీ సేవే నాకు అత్యంత ప్రియమైనది. తన మనసు ప్రభువుతో వెళ్లాలని కోరుకున్న ప్రభు ఆజ్ఞను పాటించడానికే గదాధరుడు నిర్ణయించుకున్నాడు. అదే నిజమైన భక్తి. గదాధర పండితుల గురువు ఎవరంటే శ్రీల పుండరీక విద్యానిధి. కృష్ణలీలలో ఆయనే వృషభాను మహారాజు శ్రీమద్ రాధారాణి తండ్రి. అలాంటి గొప్ప పరంపర నుండి వచ్చిన గదాధరుని ప్రేమను మళ్ళీ ప్రపంచానికి గుర్తు చేయడానికి భగవంతుడు ఒక మహాభాగవతుని పంపించారు. ఆయనే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఈయన 1838 సెప్టెంబర్ 2 పశ్చిమ బెంగాల్లోని ఉలా గ్రామం బీర్‌నగర్‌లో ఒక దివ్య శిశువు జన్మించారు. ఆయనే కేదార్‌నాథ్ దత్త. తర్వాత ప్రపంచం శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌గా గౌరవించిన మహానుభావుడు. ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా ఎంతో ఉన్నతమైన పదవిలో పనిచేశారు. కానీ ఆయన జీవిత లక్ష్యం ఉద్యోగం కాదు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచానికి అందించడం. గృహస్థుడిగా ఉంటూనే కూడా భగవంతుని సేవలో ఎలా జీవించాలో ఆయన తన జీవితంతో నిరూపించారు. ఆ సమయంలో గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఎన్నో అపసిద్ధాంతాలతో కలుషితమైపోయింది. భక్తి పేరుతో అనేక తప్పుడు మార్గాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి శ్రీ చైతన్య మహాప్రభువు బోధించిన శుద్ధ భక్తి మార్గాన్ని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేశారు. గౌడీయ వైష్ణవ పరంపరలో ఆయనను ఏడవ గోస్వామిగా గౌరవిస్తారు. రూప సనాతన జీవ రఘునాథ బ జీవ, రఘునాథ భట్ట, రఘునాథ దాస, కృష్ణరాజ కవిరాజ్ తర్వాత ఆయనే. ఆయన చెప్పిన ఒక గొప్ప సందేశం, భక్తి అంటే కేవలం బాహ్య ఆచారాలు కాదు, భగవంతునిపై ప్రేమతో, వినయంతో, సేవాభావంతో జీవించడం. ఆ సందేశం వేలాది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. కాలక్రమేణా శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థలం మరుగున పడిపోయింది. భక్తి వినోద్ ఠాకూర్ పాత గ్రంథాలు, శాస్త్రాలు పరిశీలిస్తూ ఎన్నో సంవత్సరాలు పరిశోధించారు. చివరికి మాయాపూర్ యోగపీఠమే మహాప్రభు జన్మస్థలమని గుర్తించారు. శ్రీల జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ కూడా ఆ స్థలాన్ని దర్శించి ధృవీకరించారు. ఆ ఒక్క సేవతో మరుగున పడిన నవద్వీప ధామం మళ్ళీ ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు, ఒకరోజు ప్రపంచంలోని ప్రతి దేశంలో హరే కృష్ణ మహామంత్రం మారుమోగుతుంది అని ప్రవచించారు. తర్వాత శ్రీల ప్రభుపాల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ద్వారా ఆ ప్రవచనాన్ని నిజం చేశారు. భక్తి వినోద్ ఠాకూర్ గొప్ప రచయిత కూడా. జైవధర్మ, హరినామ చింతామణి, భజన రహస్య, శ్రీకృష్ణ సంహిత వంటి 100కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. జీవజాగో జీవజాగో అనే అమరమైన భక్తి గీతాన్ని రచించి నిద్రిస్తున్న జీవులను మేల్కొల్పారు.
1914వ సంవత్సరం శ్రీల గదాధర పండితుల తిరోభావ తిథి. అదే పవిత్ర తిథి నాడు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఈ భౌతిక లోకాన్ని విడిచి శ్రీ గదాధర మరియు శ్రీ శ్రీ రాధా మాధవుల నిత్యలీలలో ప్రవేశించారు. ప్రజధామంలో ఆయన కమలమంజరి స్వరూపంలో శ్రీమతి రాధారాణికి నిత్య సేవ చేస్తారని గౌడీ ఆచార్యులు వివరించారు. గదాధర పండితులు గౌరంగ మహాప్రభు ప్రేమకు ప్రతిరూపమైతే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆ ప్రేమను మళ్లీ ప్రపంచానికి అందించిన మహా ఆచార్యుడు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిరోజు హరినామాన్ని జపిద్దాం. జై శ్రీల గదాధర పండితుల తిరోభావ దినోత్సవ మహామహోత్సవంకి జై. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ తిరోభావ మహామహోత్సవంకి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ.